హలో హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వరుణ్ కార్ బజార్. మన ఆఫీస్ లొకేషన్ హైదరాబాద్ లో ఉప్పల్ పక్కన మేడిపల్లి పిల్లర్ నెంబర్ 96 దగ్గర మన ఆఫీస్ లొకేషన్ ఉంటుంది. డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్ లో పోయి వరుణ్ కార్ బజార్ అని టైప్ చేయండి, మీకు లొకేషన్ అయితే రావడం జరుగుతుంది. ఈ రోజు మీ ముందుకి ఇన్నోవా క్రిస్టా 2.4 జెడ్ వర్షన్ తీసుకొచ్చాను. ఆటోమేటిక్ వెహికల్, డీజిల్ లో ఆటోమేటిక్ వెహికల్ తీసుకొచ్చాను. వెహికల్ జెడ్ వర్షన్ టోటల్ టాప్ అండ్ వెహికల్ అన్న. వెహికల్ కి సేఫ్టీ పరంగా 8 ఎయిర్ బ్యాగ్స్ అయితే రావడం జరుగుతుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ, సెంట్రల్ ఏసీ, మ్యాగ్ వీల్స్, పుష్ బటన్, స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని టోటల్ టాప్ అండ్ ఫీచర్స్ తో రావడం జరుగుతుంది. వెహికల్ ఢిల్లీ నుండి తెలంగాణకి ట్రాన్స్ఫర్ అయింది. వెహికల్ రీసెంట్ గానే ఢిల్లీ నుంచి తెలంగాణకి ట్రాన్స్ఫర్ అయింది. కార్ కి ఏ ప్యానల్ ఏ గ్లాస్ చేంజ్ కాలే, మొత్తం ఒరిజినల్ ఉంది బండి. కార్ టోటల్ వ్యూ ఒకసారి చూపిస్తా చూసుకుందాం. కార్ ఫ్రంట్ సైడ్ వ్యూ అనేది బండికి ఎక్కడ ఒక డెంట్ ఒక స్క్రాచ్ లేదు, చాలా ఒరిజినల్ ఉంది బండి. వచ్చి చూసుకోవచ్చు మీరు. ఆటోమేటిక్ ఇన్నోవా క్రిస్టా ఆటోమేటిక్ వెహికల్ ఇది. అన్ని టైర్లు ఒక 40 to 50% వరకే ఉన్నాయన్నా. ఈ టైర్ కూడా 40 to 50% వరకు ఉంది. కార్ లెఫ్ట్ సైడ్ వ్యూ ఇది. కార్ లెఫ్ట్ సైడ్ వ్యూ ఇది చాలా ఎండుగా ఉంది, ఎక్కడ స్క్రాచ్ కానీ అలాంటి ఏం లేవు, చూసుకోవచ్చు. వెనక టైర్ కూడా 40 to 50% వరకు ఉన్నాయి. అన్ని టైర్లు 50% వరకు ఉన్నాయి. కార్ బ్యాక్ సైడ్ వ్యూ ఇది చూసుకోవచ్చు. 2.4 జెడ్ వర్షన్. కార్ కి గ్లాసులు వచ్చేసి ఈ గ్లాస్ ఒరిజినల్ ఉంది, షోరూమ్ గ్లాసే ఉంది, చేంజ్ కాలేదు. ఈ గ్లాస్ షోరూమ్ గ్లాసే, ఈ గ్లాస్ షోరూమ్ గ్లాస్, ఈ గ్లాస్ షోరూమ్ గ్లాస్, ఈ గ్లాస్ షోరూమ్ గ్లాస్, ఈ గ్లాస్ షోరూమ్ గ్లాస్, ఈ గ్లాస్ కూడా షోరూమ్ గ్లాసే. అన్ని గ్లాసులు ఒరిజినల్ ఉన్నాయి, అన్ని షోరూమ్ గ్లాసులు. ఒకసారి ఇంటీరియర్ చూపిస్తా. ఇంటీరియర్ అయితే హైలైట్ ఉంది, 100కి 90% అయితే ఇంటీరియర్ ఉంది. చాలా బాగుంది ఇంటీరియర్, చూసుకోవచ్చు. మీకు 8 ఎయిర్ బ్యాగ్స్ అని చెప్పాను కదా. ఫస్ట్ ఎయిర్ బ్యాగ్ ఇక్కడ ప్యాసింజర్ దగ్గర, సెకండ్ ఎయిర్ బ్యాగ్ వచ్చేసి డ్రైవర్ సీట్ దగ్గర, అండ్ స్టీరింగ్ కంట్రోల్స్ చూసుకోవచ్చు మీరు. స్టీరింగ్ కంట్రోల్స్ పెద్ద ఆండ్రాయిడ్ స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్, ఏసీ కంట్రోల్స్ ఇక్కడ ఉన్నాయి, అన్ని చూసుకోవచ్చు. ఆటోమేటిక్ వెహికల్ అన్న. ఫస్ట్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వచ్చేసినాయి, అండ్ ఫోర్త్ వన్ పిల్లర్కి వస్తుంది. ఈ 4th వన్ ఈ పిల్లర్కి వస్తుంది. 5, 6 ఆడ కనబడుతున్నాయా వెనకాల? 5 ఇక్కడ ఒకటి 6, అండ్ 2 సీట్లకి 2 ఎయిర్ బ్యాగ్లు వస్తాయన్న. మొత్తం 8 ఎయిర్ బ్యాగ్లు. లెఫ్ట్ సైడ్ ప్యానల్, ఈ ప్యానల్ ఒరిజినల్ ఉంది, షోరూమ్ ప్యానల్ ఉంది, చేంజ్ కాలేదు. ఈ ప్యానల్ కూడా ఒరిజినల్ ఉంది, షోరూమ్ ప్యానల్ ఉంది. వెహికల్ కి సెంట్రల్ ఏసీ అయితే రావడం జరుగుతుంది. మొత్తం సెంట్రల్ ఈడ కూడా మీకు ఏసీ కంట్రోల్స్ ఉంటాయి, చూసుకోవచ్చు. సెంట్రల్ ఏసీ అయితే రావడం జరుగుతుంది. డిక్కీ ప్యానల్ కూడా ఒరిజినల్ ఉంది, షోరూమ్ ప్యానల్ ఉంది. బూట్ స్పేస్ కూడా బాగుంటుంది బండికి. ఇంకా బూట్ స్పేస్ కావాలంటే ఇది ఉంది కదా, ఈ సీట్ ఫోల్డ్ చేసుకోవచ్చు. ఈ 2 సీట్లు ఇంకా బూట్ స్పేస్ ఎక్కువ వస్తుంది మీకు. సీల్ టైర్ ఉందన్న, 1 టైం యూజ్ చేసినట్టున్నారు. 100కి 100% అయితే గ్రిప్ ఉంది, 1 టైం యూజ్ అయింది అంతే. రైట్ సైడ్ ప్యానల్, ఈ ప్యానల్ కూడా ఒరిజినల్ ఉంది, షోరూమ్ ప్యానల్ ఉంది, చేంజ్ కాలేదు. ఈ ప్యానల్ కూడా షోరూమ్ ప్యానల్. కార్ కి అయితే ఏ గ్లాస్ ఏ ప్యానల్ చేంజ్ కాలేదు. కార్ కి 4 పవర్ విండోస్, లాక్ అన్లాక్, మిర్రర్ అడ్జస్ట్మెంట్, ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే రావడం జరిగింది. పుష్ బటన్ కూడా రావడం జరిగింది బండికి, టాప్ ఎండ్ బండి కాబట్టి. ఒకసారి వెహికల్ స్టార్ట్ చేసి చూసుకుందాం. ఇట్లా ఒక్కటే సెల్ఫ్ లో స్టార్ట్ అయింది. పెట్రోల్ బండి స్టార్ట్ అయింది బండి అయితే. ఢిల్లీ బండ్లు చాలా నీట్గా ఉంటాయి అన్న. మ్యూజిక్ సిస్టమ్ కూడా రన్నింగ్ ఉంది, ఎలాంటి కంప్లైంట్ అయితే లేదు. ఏసీ అయితే ఆన్ చేశాను, కొంచెం టైం పడుతుంది. బాగుంది కాబట్టి కొంచెం టైం పడుతుంది అన్న. ఓకే, ఏసీ అయితే ఇమ్మీడియట్ చిల్ అయిపోయింది, ఎలాంటి కంప్లైంట్ లేదు. ఏసీ అయితే మొత్తం చాలా చల్లగా వస్తుంది. కిలోమీటర్ రీడింగ్ చెప్పలే కదా, కేవలం 45,000 కిలోమీటర్స్ ఎగింది, ఒరిజినల్ రీడింగ్. షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది బండికి. 45,000 కిలోమీటర్స్ ఒరిజినల్ రీడింగ్ అన్న. ఇంకా మిగతా లోపల ఇంటీరియర్ మొత్తం ఇంకా షోరూమ్ బండి అనుకోండి మీరు. ఇక డ్రైవర్ సీట్ దగ్గర జెడ్ వర్షన్ కాబట్టి, టాప్ అండ్ వెహికల్ కాబట్టి డ్రైవర్ దగ్గర ఎలక్ట్రికల్ సీట్ అడ్జస్ట్మెంట్ అయితే రావడం జరుగుతుంది, చూసుకోవచ్చు మీరు.
ఈ మొత్తం ఎలక్ట్రికల్ సీట్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, ఫ్రంట్ బ్యాక్, ఇది బ్యాక్ సైడ్ అనమాట. ఇట్లా బండి అయితే షోరూమ్ పీసున్నట్టు ఉంది. కేవలం 45,000 ఒరిజినల్ రీడింగ్ బండి. కావాలంటే మీరు షోరూమ్ కూడా పోయి చెక్ చేసుకోవచ్చు. వెహికల్ ఇంజన్ ఒకసారి చూపిస్తే చూసుకుందాం. ఒకసారి ఇంజన్ సైడ్ వ్యూ అయితే చూసుకుందాం. అలా ఇంకా షోరూమ్ కి ఎట్లా వెళ్తే అట్లున్నది ఇంజన్, అంతే సీల్ ఇంజన్ మొత్తం. ఒక చుక్క ఆయిల్ లీకేజ్ అలాంటి ఏం లేవు, ఇక సీల్ ఇంజన్ మొత్తం. బ్యాటరీ కూడా కొత్త ఎక్సైడ్ బ్యాటరీ ఉంది. మొత్తం యాప్రాన్లో పిల్లర్ ఏడా డిస్టర్బ్ లేదు, మొత్తం ఒరిజినల్ ఉన్నది వెహికల్ అయితే. ఓన్లీ డీజిల్ వేసుకొని వెళ్ళిపోవడమే. సర్వీస్ కూడా నేను చేయించిస్తాను మీకు. కార్ టోటల్ వ్యూ అయితే చూసుకున్నారు ఫ్రెండ్స్. షోరూమ్ పీస్ ఉంటుంది బండి. కేవలం 45,000 కిలోమీటర్ తిరిగింది. మీరు కావాలంటే వెహికల్ షోరూమ్ పీస్ పోయి షోరూమ్ కూడా చెక్ చేయించుకోండి. ఒరిజినల్ అయితే ఉంది బండి. కస్టమర్ ప్రైస్ వచ్చేసి 26,75,000 అంటున్నారు. 26,75,000 అంటారు. ఫిక్స్ అమౌంట్ కాదు. దీనిలో కూడా స్లైడ్ గా నెగిషియబుల్ ఉంది. మీరు రండి, కస్టమర్ తో మాట్లాడి ఇంకా ప్రైస్ తక్కువ ఇప్పిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరికైనా కావాలంటే మన ఆఫీస్ నెంబర్ 9739737259. ఈ నెంబర్ కాల్ చేయండి. కార్ కి ఫైనాన్స్ కూడా చేపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.